బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భానుడి భగభగకు నిప్పుల కొలిమిలా మారింది తెలంగాణ. ఇక పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే వడదెబ్బతో దాదాపుగా 22 మంది చనిపోయారు. సో భానుడి భగభగ మామూలుగా లేదు. చాలా జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎప్పుడు ఎక్కడ మరి పిట్టల్లా రాలిపోతారో తెలియనటువంటి పరిస్థితి. సో ఎండ తీవ్రత నుంచి బయటపడడానికి చాలామంది ఇక కొంత లిక్విడ్స్ తీసుకుంటున్నారు. ఇటు కొబ్బరి పౌడర్లు కావచ్చు, లేకపోతే మజ్జిగ కావచ్చు, చల్లటి వాటర్ లాంటి కొన్ని డ్రింకింగ్స్ అయితే తీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒకసారి మరి భానుడికి భగభగకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూద్దాం. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్నటువంటి వేళ గురువారం ఒక్కరోజే 22 మంది వడదెబ్బతో మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 మంది మృత్యువాత పడ్డారు. ఇక మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కొత్తగా ఇడ్సలాపురం గ్రామంలో కేస లక్ష్మమ్మ అనేటువంటి 89 ఏళ్ల ఎవరైతే వృద్ధురాలు మృతి చెందడం జరిగింది. దాంతో పాటు నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండాకు చెందినటువంటి మహిళా రైతు గూగులోతు అమృత, ఆమె కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ఇట్లా ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. సో సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురానికి చెందినటువంటి ఇంటర్ విద్యార్థి బొమ్మిడి వెంకటేశు సైతం వడదెబ్బతో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా ఇక రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగకైతే పూర్తి స్థాయిలో మరి ఒక్కొక్కరిగా నేల కొరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు 20 జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. వడగాళ్లతో ఉడికినటువంటి 244 మండలాలు పూర్తి స్థాయిలో మరి ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రపంచమంతా కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మ్యాప్ ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా, ప్రధానంగా భారత్లో మరి ఏం జరుగుతుంది అనేది మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రచండ భానుడి సెగలకు రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. గురువారం అన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆరు బయట కాలు పెట్టడానికే జంకే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 22 మృతి చెందారు. సో 22 మంది మృతి చెందారు. దీంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 9 మంది ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి వేడి తీవ్రత మొదలు కాగా పొద్దున్నే ఇక వేడి గాలు వీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంత సంఖ్యలో 244 మండలాల్లో వడగాలు వీచాయి. 20 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైన, మరొక 3 జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల మండలాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధికంగా ఉష్ణోగ్రత 2019లో రామగుండంలో నమోదైన పరిస్థితి మనకు కనిపించింది 47 డిగ్రీలు. ఈ ఒక్క ప్రాంతం మినహా గురువారం నమోదైన ఉష్ణోగ్రతలు రికార్డు తిరగరాశాయి. ఒకేసారి 20 జిల్లాలలో 46 డిగ్రీలను దాటడం కూడా ఇదే మొదటిసారి. 2019లో ఒకే రోజు ఆదిలాబాద్లో 46.3, ఖమ్మంలో 46.2, నిజామాబాద్లో 45.9, 2017 నల్గొండలో 46.4, మెదక్లో 44.9, హనుమకొండలో 45. ఇక 2024లో మహబూబ్నగర్లో 45, హైదరాబాద్లో 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అంతకుముందు వరకున్న రికార్డులు. కానీ ప్రస్తుతం పాత రికార్డులన్నీ కూడా తిరగరాస్తుంది. 46 డిగ్రీలు దాటి దాదాపు 20 జిల్లాలలో మరి భానుడి భగభగకు చాలామంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 244 మండలాలలో మరి వేడి గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రస్తుతం మనం చూద్దాం. ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద మరి వెదర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తూ ఉన్నాము. అసలు ఎక్కడెక్కడ మరి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ వేడి గాలులు వీస్తూ ఉన్నాయి, ఎక్కడ మరి ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సో మరి 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ 72 అవర్స్కి సంబంధించినటువంటి ఒక్కసారి అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఉదయం 8, నిన్నటి ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు, అంటే 22వ తారీఖు 8:30 వరకు వెదర్ కనుక మనం చూస్తే సో చాలా ఎండ తీవ్రత కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, మనకు మినిమం టెంపరేచరు ఇక్కడ చూస్తే 43, 45, 47 డిగ్రీల వరకు కూడా మనకు ఎండ తీవ్రత కనిపిస్తుంది. ఏదైతే సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, జనగాం, వరంగల్, హనుమకొండ, ఇక్కడ ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి కదా. ఇక్కడ కనబడుతున్నటువంటి రెడ్ కలర్, సో రెడ్గా కనిపిస్తున్నటువంటి ఏదైతే మనకు ఇదంతా ఈ ప్రాంతాలన్నీ కూడా, ఈ జిల్లాలన్నీ కూడా 47 డిగ్రీలు
47 డిగ్రీలు అంటే మామూలు విషయం కాదు. దాదాపు 35-40 డిగ్రీలు అంటేనే భారీగా ఎండ కొడుతున్నట్టు. ఆ ఎండను తట్టుకోలేం. అటువంటిది 47 డిగ్రీల ఎండ అంటే మరి ఒకసారి ఆలోచించండి. చాలామంది జనరల్‌గానే పానిక్ అయిపోతుంటారు. ఏదో 30-35 డిగ్రీల ఎండ కొడితేనే కొంతమంది పానిక్ అయిపోతుంటారు. స్వెట్ అంతా వస్తూ ఉంటుంది. కళ్ళు తిరిగి కింద పడిపోతుంటారు. సో అంతా కూడా పానిక్ అవుతుంటారు. అటువంటిది దాదాపు 20 జిల్లాలలో 47-48 డిగ్రీల ఎండ తీవ్రత కనబడతా ఉంది. సో మరి ఈ ఎండ తీవ్రతతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పిట్టల లెక్క రాలిపోతున్నారు. ఇప్పటికి 22 మంది చనిపోయారు. 22 మంది. అందులో యువకులు ఉన్నారు, మధ్య వయసు వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. అసలు వయసుతో సంబంధం లేదు. ఈ ఎండ తీవ్రత ఒక్కసారిగా ఒంట్లో ఉన్నటువంటి మొత్తం వేడి అంతా కూడా బయటికి రావడం, ఆ ఎండ తీవ్రతతోటి ఒంట్లో ఉన్నటువంటి ఏదైతే మనకు ఈ వాటర్ లెవెల్స్ అంతా కూడా తగ్గిపోవడం, ఒకసారిగా నాలుక ఎండిపోవడం, సో బాడీ అంతా కూడా డ్రై అయిపోవడం, సో ఆ యొక్క సిమ్టమ్స్ తోటి చాలామంది చనిపోతున్నటువంటి పరిస్థితి. నేరుగా తలపై ఆ ఎండ తీవ్రత ప్రభావం చూపించడం, సో బయటికి వెళ్తే ఉక్కపోతగా ఉండడం, సో ఇట్లా చాలా కారణాలు. కొంతమంది ఏసీలో ఉండి ఒక్కసారిగా బయటికి వస్తే వాళ్ళు కూడా తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బ్రేక్ టైంలో వాళ్ళు బయటికి వెళ్తే ఆ ఎండ తీవ్రతను కూడా తట్టుకునేటువంటి పరిస్థితి. సో ఒకసారిగా కళ్ళు తిరిగినట్టుగా పానిక్ అయిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నది. అవసరం అత్యవసరం అయితేనే బయటికి రండి. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు చేసే రైతన్నలు కావచ్చు, లేకపోతే ఇతర పనుల నిమిత్తం జీవనోపాధికి బ్రతుకుదెరుకు వెళ్ళేటువంటి సామాన్య జనాలు కావచ్చు, ఉదయం మీరు 7 నుంచి 11 గంటల వరకు పనిచేసుకునే ప్రయత్నం చేయండి. మధ్యలో 1, 2, 3 ఈ 3 గంటల పాటు ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ సాయంత్రకాలం 4, 5, 6 గంటలు ఈ టైంలో మీరు వర్క్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని మమ్మల్ని ఏం చేస్తుందిలే ఈ సూర్యుడు, ఈ యొక్క ఎండ తీవ్రత మమ్మల్ని ఏం చేస్తుందిలే, మాకంటే బలంగా మా మీద దాడి చేస్తుందా, మేము గట్టిగా ఉన్నాం, మేము చాలా శక్తివంతంగా ఉన్నాం అని చెప్పేసి మీరు కనుక మరి ఈ అత్యంత 12, 1, 2, 3 అత్యంత ఎండ తీవ్రత ఎప్పుడు ఉంటుందంటే ఈ మధ్యాహ్నం టైంలోనే 12, 1, 2, 3 ఈ 4 గంటల్లో అత్యధికంగా మరి ఎండ తీవ్రత ఉంటుంది. ఆ టైంలో కనుక మీరు వెళ్తే బయట వెళ్ళి ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా, అంటే తల మీద ఏదైనా ఒక గుడ్డ కప్పుకోకుండానో లేకపోతే కనీసం గొడుగు వాడకుండానో మీరు కనుక ఎండలోకి వెళ్ళి ఏదైనా పని చేసే ప్రయత్నమో లేకపోతే పాదయాత్రగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడము, ఇట్లా ఏదైనా కనుక చేస్తే ఖచ్చితంగా ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మిట్ట మధ్యాహ్నం సమయంలో రైతన్నలైనా ఇతర కూలీలైనా ఎవరైనా సరే చల్లటి చెట్ల కిందనో లేకపోతే ఇంట్లోనో సేద తీరే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఉన్నా కూడా వడదెబ్బ తగలదనడానికి గ్యారంటీ లేదు. ఇంట్లో ఉన్నప్పటికీ వడదెబ్బ తగులుతుంది. ఎట్లా తగులుతుంది? ఇంట్లో ఉన్నప్పటికీ వేడి గాలి వీచినప్పుడు ఆ వేడి గాలి ప్రభావంతో మీరు కనుక రోజుకు సరిపడా వాటర్ కానీ సరిపడా లిక్విడ్ పదార్థాలు కనుక తీసుకోకపోతే ఒట్టిగానే మీ బాడీ అంతా కూడా డ్రై అయిపోయి పానిక్ అయ్యి మరి ఆ వడదెబ్బకు అంటే వీచే వేడి గాలికి కూడా ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది అనుకుంటారు, నేను ఇంట్లో ఉన్నా కదా, మంచి ఫ్యాన్ కింద ఉన్నా కదా, నాకేమవుతుంది అని చెప్పి సరిపడా నీళ్లు తీసుకోరు, సరిపడా ప్రికాషన్స్ ఫాలో అవ్వరు. సో అటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మా ప్రాణాలకు ఏం ప్రమాదం లేదనుకుంటారు. సో వాళ్ళ ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కేవలం మనం 48 అవర్స్కి సంబంధించినటువంటి మ్యాపింగ్ చూసినాం. సో 48 అవర్స్ సంబంధించినటువంటి మ్యాప్ మాత్రమే చూసినాం. మరొక 48 అవర్స్ సంబంధించినటువంటి మ్యాప్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 22వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఎట్టు ఉండబోతుంది అనేది కూడా చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ 22 నుంచి 23 అంటే రేపటి వరకు కూడా చూస్తే సో చాలా తీవ్రమైనటువంటి ఎండ తీవ్రత కనిపిస్తుంది. 47 డిగ్రీలు 45 డిగ్రీలు ఎక్కడ కూడా తగ్గట్లేదు ఈ 20 జిల్లాలు. పర్టికులర్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, యాదాద్రి, జనగాం, వరంగల్, ములుగు, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపార్పల్లి, మంచిర్యాల, కొమరంభీం, జగిత్యాల, ఆదిలాబాద్ ఈ ప్రాంతాలంతా కూడా చాలా ఎండ తీవ్రత ఉన్నది. దాదాపు 47 డిగ్రీల ఎండ తీవ్రత. ఒక్కసారిగా భానుడు భగభగమంటున్నాడు. తెలంగాణ అంతా కూడా అగ్నిగుండంలా మారుతున్నది. ఒక అగ్ని గోళం మన నెత్తి మీద ఉన్నట్టు కనబడుతున్నది. సో దయచేసి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎండ చాలా ప్రాణాలను కూడా బలితీస్తూ ఉంది. కాబట్టి మీరు అత్యవసరం అయితే బయటికి వెళ్ళనట్టు 1కి 2 సార్లు చెప్తా ఉన్నాం. సో ఇది 23వ తారీఖు అంటే రేపు ఉదయం వరకు మరి దీనికి సంబంధించినటువంటి మ్యాప్ చూస్తూ ఉన్నాం. ఇక 24, 23, 24 మరొక 72 అవర్స్కి సంబంధించిన మ్యాప్ చూస్తే
ఏమైనా తగ్గుతుందంటే ఎక్కడ తగ్గుతలే. 47 కనిపిస్తుంది ఇక్కడ మనకు ఎండ తీవ్రత. 45 నుంచి 47 డిగ్రీల ఎండ తీవ్రత కనిపిస్తున్నది. రికార్డులన్నీ కూడా షేక్ చేస్తున్నది. 2019లో 47 డిగ్రీలు రికార్డు సృష్టించింది. ఆ రికార్డులను తిరగరాస్తూ, ఆ రికార్డులను బద్దలు కొడుతూ భానుడి భగభగతోటి తెలంగాణ మీద ఒక నిప్పుల కుంపటిగా మారింది. తెలంగాణ మొత్తం ఒక అగ్నిగుండంగా మారుతూ ఉంది. ప్రజల ప్రాణాలతోటి మరి ఎండ తీవ్రత చెలగాట మారుతూ ఉంది. కాబట్టి ఎండ తీవ్రత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి. ఎండ నన్నేం చేస్తుందని ఎండకు మీరు ఎదురెళ్తే ప్రాణాలు పోయడం మాత్రం ఖాయం. అది ఎవరైనా సరే. నేను యువకుడిని కదా, నాకు 22 ఏళ్ళు ఉన్నాయి, 25 ఏళ్ళు ఉన్నాయి, నేను గట్టిగా ఉన్నా, ఈ ఎండ నన్నేం చేస్తుందని చెప్పి మీరు గనక బాణుడికి అడ్డంగా పోతే ఖచ్చితంగా పాడెక్కాల్సిందే. ఇది ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే చాలామంది యూత్ కూడా సోకులకు పోయి కనీసం క్యాప్ కూడా మెయింటైన్ చేయట్లేదు. బయటికి వెళ్ళినప్పుడు కనీసం క్యాప్ మెయింటైన్ చేస్తే ఆ వేడి నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది, వేడి గాలి నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. చాలామంది కనీసం క్యాప్ మెయింటైన్ చేయట్లే, ఫేస్కి మాస్క్ పెట్టుకోవట్లేదు. ఖాళీ టైంలో కనీసం నిమ్మరసమో లేకపోతే కొబ్బరి నీళ్ళో లేదంటే కాస్త మజ్జిగ కూడా తీసుకోవట్లేదు. ఏమనంటే మేము యూత్ చాలా బలంగా ఉంటామని చెప్తా ఉన్నారు. ఇంకొంతమంది మేము లైట్గా ఒకే ఫ్లైట్ బీర్ తాగుతాం, లేకపోతే మందు తాగుతాం, చల్లగా చిల్ అవుతామని చెప్తారు. ఇటువంటి చెప్పొద్దు. కానీ చాలామంది ఏంటంటే మద్యం తాగితే చిల్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ బీర్ తాగినా లేదంటే ఇతర ఏ ఆల్కహాల్ తాగినా కూడా మరి ఆల్కహాల్ అనేది ఈ సమ్మర్లో చాలా డేంజర్. బీర్ కూల్ అనుకుంటారు కానీ చాలా డేంజర్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లిక్విడ్ లోపలికి వెళ్తుందో బాడీ లోపలికి, లోపల ఉన్నటువంటి ఆ లిక్విడ్, ఆ బీర్ కానీ లేకపోతే ఇతర మద్యం ఏదైనా సరే నీ బాడీని డిహైడ్రేషన్ చేస్తుంది. మొత్తం దాన్ని తడిగా ఉండాల్సిన బాడీ అంతా కూడా పొడిగా మారిపోయి అత్యధికంగా దాహం వేయడం, అత్యధికంగా ఆకలి వేయడం, ఇట్లా పలు కారణాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అత్యధికంగా మద్యం సేవించి కనుక ఎండలోకి వెళితే ఇక పిట్ట లెక్క మీ ప్రాణం రాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నా ఇన్ని విషయాలంటే ఎటు చూసినా ఒక 4-5 రోజుల దాకా ఎండలు తగ్గే ప్రసక్తి కనిపించట్లే. ఎక్కడా కూడా మరి సూర్యుడు తగ్గేటువంటి, సూర్యుడి ప్రభావము ఎండ తీవ్రత తగ్గినట్టు కనబడట్లే. ఎక్కడ కూడా మరి బాణుడి బగబగ తగ్గట్లే. మనమే తగ్గాలి. మనం తగ్గకపోతే కష్టమే. ఇక సూర్యుడు అయితే తగ్గేటువంటి పరిస్థితి కనిపించట్లే, ఎండ తీవ్రత తగ్గేటట్టు కనిపించట్లే. సో మరి ఏంది దీనికి పరిష్కారం అంటే మనం తగ్గాలి. మనం తగ్గి ఇంట్లో ఉండడమా లేకపోతే సరైనటువంటి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవడం అంటే అవి ఫాలో అయితే కానీ చెప్పలేము. ఇక జిహెచ్ఎంసి హైదరాబాద్కి సంబంధించి ఒక్కసారి వెదర్ చూస్తే హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కనబడుతుంది 41 డిగ్రీలు. సో మనకు లైట్గా ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉంది. ఇది 41 డిగ్రీలు ఉన్నది. ఇక్కడ మ్యాక్సిమం టెంపరేచర్ 41 హైదరాబాద్లో. జిల్లాలలోనే ఎక్కువ ఉంది. అత్యధికంగా మరి ఎండ తీవ్రత ఎక్కడ ఉందంటే జిల్లాలోనే ఉన్నది. జిల్లాలోనే అత్యధికంగా ఎండ తీవ్రత ఉన్నది. కాబట్టి సో జిల్లాలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక రెయిన్ఫాల్కి సంబంధించి అంటే మరి ఏదైనా చల్లగా గాలి వీచి ఏదైనా వర్షం పడే అవకాశం ఉందంటే కష్టమే కనిపిస్తుంది. ఎక్కడో ఒక చోట మాత్రమే ఇక్కడ జోగులాంబ గద్వాల 2.5 అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. రెయిన్ఫాల్ ఇన్ ఎంఎం అంటే 2.5 to 15.5 mm లైట్గా ఈ జోగులాంబ గద్వాల్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో లైట్గా లిటిల్ బిట్ వర్షం కురిసేటువంటి అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తోంది. ఇక రైట్ ఇంకేదైనా ప్రాంతాల్లో ఉందా ఒకసారి వర్షం అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సో మిగతా ప్రాంతాల్లో కనుక చూస్తే ఒక్కసారి రైట్ ఇక ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే. సో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇది 21 to 22 అంటే ఇవాళ 8:30 వరకు ఇది అయిపోయింది. ఇవాళ కంప్లీట్ అయిపోయింది. సో టెంపరేచర్కి సంబంధించి ఇక్కడ ఇంకేమున్నాయి ఇక రైట్ ఇక్కడ 23 వరకు మనం చూసేసినాం. ఆల్మోస్ట్ 23 వరకు కూడా మనం చూసినాం. సో ఇదంతా కూడా వెదర్కి సంబంధించి ఇక్కడ 21 to 22 రేంజ్కి సంబంధించి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జోగులాంబ గద్వాల కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల్లో లైట్గా ఈదురు గాలితో కూడినటువంటి వర్షం అయితే మనకు కనిపిస్తూ ఉంది. లైట్గా లిటిల్ బిట్ వర్షం మాత్రమే కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా వెదర్ వర్షానికి సంబంధించి ఇక్కడ 21 to 22కి సంబంధించి. సో ఇది విండీకి సంబంధించి చూస్తే విండీలో కనుక చూస్తే ఇక్కడ మనకి ఇండియా మ్యాప్ కనిపిస్తోంది. ఏవైతే
ఇక్కడ వేడి గాలులు ఏ విధంగా వీస్తూ ఉన్నాయి, వేడి గాలులు ఏ విధంగా పోతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయి ఏందనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. మనకు క్లియర్గా ఇక్కడ మ్యాప్లో చూస్తే విండిలో ఇక్కడ క్లియర్గా కొంత కనిపిస్తూ ఉంది ఎక్కడెక్కడ పవనాలు వీస్తూ ఉన్నాయి, వేడి గాలులు మరి ఋతుపవనాల నేపథ్యంలో ఎక్కడెక్కడ గాలులు వీస్తూ ఉన్నాయి అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇట్లా వేవ్స్ ఎలా వెళ్తున్నాయి అనేది ఇక్కడ మనకైతే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇది మొత్తం మీద మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఎందుకంటే మరి మామూలుగా వెదర్ చూస్తే మామూలుగా లేదు, ఎండల తీవ్రత మాత్రం చాలా దారుణంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎండల తీవ్రత మాత్రం ఒక్కసారి ఈ ఎండ తీవ్రతతోటి ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోయారు ఏందనేటువంటిది కూడా ఒక క్యాల్కులేషన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు 22 మంది చనిపోయారు. రైట్ నౌ తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 22 మంది చనిపోయారు. ఎంతమంది? 22 మంది చనిపోయారు. 22 మంది చనిపోయారు. సో 22 మంది కనుక సంబంధించి మనం చూస్తే మొత్తం 244 మండలాలలో వేడి గాలులు వీస్తూ ఉన్నాయంట. 244 మండలాలలో వేడి గాలులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాలలో దాదాపు 46 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు ఎండ తీవ్రత. 46 నుంచి 48 డిగ్రీల ఎండ తీవ్రత నమోదవుతున్నది. సో 46 to 48 డిగ్రీస్ ఎండ తీవ్రత ఇక నమోదవుతూ ఉంది. మొత్తం ఓవరాల్గా ఇక్కడ నిజామాబాద్కు సంబంధించి నిజామాబాదు, మంచిర్యాల ఈ జిల్లాలకు సంబంధించి అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 29 మండలాల్లో వడగాలు వీచాయట. ఖమ్మం, నిజామాబాద్, మంచిర్యాల ఇవంతా కూడా వేడి గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి చాలా చోట్ల చనిపోయిన వారు వాళ్ళకు సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే రైట్ రాష్ట్రంలో ఒకసారిగా మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతాలు చూస్తే జగిత్యాల 17. ఓకే రైట్గా రాష్ట్రంలో శుక్ర శనివారంలోనూ పలు ప్రాంతాల్లో వడగాలు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయట. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాలకు రెడ్ అలర్టు ఇక 45 డిగ్రీల పైన జారీ చేసింది. మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వాయువ్య ప్రాంతం తెలంగాణకు పొడిగాలు వస్తున్నాయంటూ వాతావరణ శాఖ అధికారిక ధర్మరాజు తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రంలో గాలుల తేమ పడిపోయి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్టుగా సూచించారు. దీనికి తోడు గాలి వేగం ఎక్కువగా ఉందంటూ దీనివల్ల వడగాల్పులు తీవ్రంగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలో వడగాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందట. ఇక శనివారము పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్ ఈ ప్రాంతాల్లో మరి భారీగానే మరి ఈ ఎండ తీవ్రత అనేది నమోదయ్యేటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఒకసారి వడదెబ్బతో మృతి చెందిన వారి గురించి మనం చెప్పుకున్నాం కదా. ఉమ్మడి వరంగల్లో 9 మంది అంట. వరంగల్ జిల్లాలో 9 మంది, వరంగల్లో 9 మంది చనిపోయారంట ఇప్పటి వరకు. అండ్ వరంగల్తో పాటు ఇతర జిల్లాలో సూర్యాపేటలో కావచ్చు, లేకపోతే మహబూబాబాద్లో కావచ్చు, ఇట్లా అందరు కూడా 90 ఏళ్ళు, 62 ఏళ్ళు, 22 ఏళ్ళు ఇట్లా ఓవరాల్గా వడదెబ్బతోటి 22 మంది చనిపోయారట. ఉమ్మడి వరంగల్లో 9 మంది చనిపోతే ఇతర జిల్లాలో అంతా కలిపి దగ్గర 22 మంది చనిపోయారంట. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎండ తీవ్రత ఎంత ఉంది. 46-47 డిగ్రీలు అంటే మామూలు విషయం కాదు. మండుతున్నటువంటి ఎండలో రోడ్డు మీద కనుక 2 కోడిగుడ్లు ఇట్లా వేస్తే నిమిషంలో ఆమ్లెట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. సో అంత ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. సో దయచేసి ఇప్పటికైనా సామాన్య ప్రజలారా, సో దయచేసి మీ వృత్తిరీత్యానో లేకపోతే జీవనోపాధి కోసమో మీరు ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సిందే, పని చేయాల్సిందే. కానీ మీరు పనిచేసేటువంటి టైంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ 12, 1, 2, 3 ఈ 3-4 గంటల టైంలో ఈ మిట్ట మధ్యాహ్నం మీరు ఖచ్చితంగా చెట్టు కింద సేద తీరే ప్రయత్నం చేయండి, చల్లటి నీళ్లు తాగే ప్రయత్నం చేయండి, కనీసం ప్రికాషన్స్ వాడండి, తలపై క్యాపో లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇట్లా తీసుకుంటే కానీ మీ ప్రాణాలు కాపాడుకోలేరు. ఎందుకంటే రానున్నటువంటి 2-3 రోజుల్లో ఇంకా ఎండ తీవ్రత పెరగబోతూ ఉంది. ఇక వర్షాలు ఉన్నాయా లేవా, వర్షాల గురించి ఏం చెప్పట్లేదు. అంటే వర్షాలు అడపాదడప కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉన్నాయి, చిరుజల్లులు మాత్రమే ఉన్నాయి తప్ప మరి పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు లేవు. మరి రాష్ట్రం అంతా చల్లబడాలంటే ఇంకొంత టైం పడుతుంది.
సో దయచేసి అగ్నిగుండంలా మారిన తెలంగాణలో మీరు ఖచ్చితంగా ప్రాణాలతో ఉండాలంటే మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది.